guys. హలో హలో వినపడుతుందా? వినబడుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. సో లాస్ట్ మనం చెప్పుకున్న క్లాసెస్ లైక్ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? మనకు టెక్నికల్ పాయింట్స్ డిస్కషన్ చేసాము నిన్న. అవి డిస్కషన్లో చెప్పాం. ప్రాక్టీస్ అయిందమ్మా అవి? కల్పన, రోస్లిన్, లక్ష్మి, క్లియర్? సిరి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ఎనీవన్? సార్ ఇంకా హాఫ్ ప్రాక్టీస్ చేసాను సార్, ఇంకా చేయాలి కల్పన. మళ్ళీ ఎందుకంటే సబ్జెక్ట్ పెరిగే కొద్దీ మళ్ళీ ప్రాక్టీసెస్ తక్కువ అవుతుంది. ఓకేనా? యా, సిరీస్ మీరు చేశారా? రోస్లైన్? ఓకే, రోస్లైన్ చేయాలి. వర్క్స్ ఉంటాయి, కామన్, అందరికీ వర్క్స్ ఉంటాయి. బట్ ఆ వర్క్స్ని మనం కంప్లీట్ చేసుకుని ఇన్ టైంలో ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా, గుర్తుపెట్టుకో. ఓకే, గుడ్. సో పేజ్ నెంబర్ 64, ఇన్వెంటరీ. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? కల్పన, ఎనీ ఐడియా? ఇన్వెంటరీ అంటే ఏంటి? స్టాక్స్ ఉంటాయి కదా సార్, అవన్నీ ఇన్వెంటరీలో పెట్టుకుంటాం సార్. అసలు ఏంటి ఇన్వెంటరీ అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీనింగ్ ఏంటి? ఇన్వెంటరీ ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ప్రోడక్ట్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు లైక్ ఏదో ఒక పెన్, పెన్సిల్, సంథింగ్ అలా, ఇవన్నీ ఎక్కడన్నా ఏ బుక్ స్టాల్లో అమ్ముతుంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇన్వెంటరీలో పెట్టుకుంటారు, నా పాయింట్ ఆఫ్ వ్యూ. యా, నెక్స్ట్, వెరీ గుడ్. సిరి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అంటే ఏంటి శిరీష? నో ఐడియా. రోస్లిన్? ఓకే. సో ఇన్వెంటరీ అంటే ఏంటంటే పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్. ఏం బిజినెస్ అది అంటే లైక్ మొబైల్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, మెడిసిన్ షాప్ అయినా, బట్టల షాప్ అయినా, మనం ఏం చేస్తామంటే పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత మార్కెట్లో సేల్స్ చేస్తాం. ఓకే, అంటే ఐటమ్స్ని పర్చేజ్ చేయడం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్స్ చేయడం. ఓకే, సో ఇప్పుడు మొబైల్ షాప్ అనుకోండి, మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళో ఓపో, వివో, ఓకే, నోకియా, ఇలా రకరకాల మోడల్స్ ఒక 100 మొబైల్స్ పర్చేజ్ చేసుకుంటారు ఒక 10 లక్షలకి. సో ఆ 10 లక్షలకే మీరు మార్కెట్లో సేల్ చేస్తారా కస్టమర్స్కి? లేదు కదా. సో వాటి మీద మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ 10 లక్షలకి కాస్త 20 లక్షలకి మీరు మార్కెట్లో సేల్ చేస్తారు. అంటే ఇక్కడ ఇన్వెంటరీలో ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది, సర్వీస్లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ 10,000కి మీరు పర్చేజ్ చేసి ఉంటారు, కానీ మార్కెట్లో 20,000కి మీరు సేల్ చేస్తారు, అంటే 10,000 ప్రాఫిట్తో సేల్ చేస్తారు. అదేవిధంగా మనము ఇప్పుడు మొబైల్ కొన్న తర్వాత అది చెడిపోయింది అనుకోండి, దానికి సర్వీస్ సెంటర్ లేకుంటే ఎవరైనా కొంటారా? లేదు కదా. కాబట్టి ఇన్వెంటరీ అంటే సర్వీస్ జనరేట్ అవుతుంది. వితౌట్ ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ జనరేట్ అవ్వదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అదే అనమాట. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇన్వెంటరీ జనరేట్ కాదు. అంటే మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో ఒక సెల్ తయారు అవ్వకపోతే ఇన్వెంటరీగా ఎలా జనరేట్ అవుతుంది? అవ్వదు. ఇన్వెంటరీ అనేది లేకపోతే సర్వీస్ ఎలా జనరేట్ అవుతుంది? అవ్వదు. సో ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్కి ఇన్వెంటరీ, ఇన్వెంటరీకి సర్వీస్. సో ఈ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి, మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి, ఓకే, మీరు ఐటమ్స్ని పర్చేజ్ చేయడం, వాటిని స్టాక్ ఐటమ్స్ కాను, ఓకే, తర్వాత స్టాక్ గ్రూప్స్ కాను, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కాను క్రియేషన్ చేసుకొని, సో ఈ రోజు నుంచి చెప్పబోయే ప్రాబ్లమ్స్లో మనకు, ఈ రోజు నుంచి లైక్
ఫార్మాట్ మారిపోతుంది. పర్చేజ్ సేల్స్ ఫార్మాట్ అనేది మారుతుంది. ఇంతకుముందు మనకు పర్చేజ్ సేల్స్లో డెబిట్ క్రెడిట్ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తుంది, క్వాంటిటీ రేట్ అమౌంట్ వస్తుంది. పర్చేజ్ సేల్స్లో మాత్రమే మారుతుంది, రిమైనింగ్ వాటిలో ఏం మారదు అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ మనం ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఇక్కడ స్టాక్ సమ్మరీ యాడ్ అవుతుంది మళ్ళీ కూడా. ఓకే, డన్. టాలీ కనపడుతుందా, కన్ఫర్మ్ చేయండి. యా, సో ఆర్కే మొబైల్ స్టోర్ ఆంధ్రప్రదేశ్ సేవ్ చేయండి. ఇప్పటి నుంచి F11లో మనం 2 ఆప్షన్స్ వేసి పెట్టాల్సి వస్తుంది. ఎంటర్. ఓకే, సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి, నో నీడ్. ఇక్కడ మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి, అవసరం లేదు. సో ఈ రోజు నుంచి చెప్పే ప్రాబ్లంలో మెయింటైన్ అకౌంట్స్ సర్వీస్ ఉండాలి ఎస్లో, తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా మనం వేసి పెట్టాలి. యాక్సెప్టర్లో సేవ్. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకు క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇన్వెంటరీ మాస్టర్స్ కొత్తగా యాడ్ అవుతాయి. ఇంతకుముందు అంతా ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు F11లో ఆ 2 ఆప్షన్స్ వేసి పెట్టారు కాబట్టి రిమైనింగ్ కూడా మారుతాయి. ఓకే, క్రియేట్. ఇక్కడ చూడండి, ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా మారుతాయి. ఫస్ట్ లెడ్జర్స్. ఓకే, లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ప్రాబ్లంలో మనం క్రియేషన్ చేసుకోవాలి. క్యాపిటల్ అకౌంట్, ఫస్ట్ SBI బ్యాంక్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, తర్వాత బాలు మొబైల్ స్టోర్, క్రియేటర్స్, నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, తర్వాత కమాల్ మొబైల్ స్టోర్, డెప్టార్స్, తర్వాత టాలీ సాఫ్ట్వేర్, లైక్ ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, సన్డ్రీ క్రియేటర్స్, తర్వాత రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఈ విధంగా లెడ్జెస్ అన్ని మనం చేసుకుంటాం. ఇది మీరు నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మీరు కామన్గా చేసి ఉంటారు. ఓకే, ఈరోజు ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు మనం కొత్తగా ఇన్వెంటరీ మాస్టర్స్లోకి వెళ్తాం. ఓకే, స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్టాక్ కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ యూనిట్ అండ్ స్టాక్ ఐటమ్ ఈ రెండు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. ఫస్ట్ యూనిట్లోకి వెళ్దాం. చూడండి, యూనిట్ వచ్చేసి ఏంటంటే అక్కడ క్వాంటిటీలో NOS నెంబర్స్ ఉన్నాయి కదా, అవి చేసుకోవాలి. ఇంకా మీరు పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ నెంబర్స్ అనే కాదండి, బాక్సెస్లో మీరు పర్చేజ్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు, పీసెస్లో పర్చేజ్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు, బాటిల్స్లో పర్చేజ్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు, ఓకే, ప్యాకెట్స్లలో పర్చేజ్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు, ఇలా అన్ని రకాలుగా చేయొచ్చు అనమాట. ఓకే, NOS నెంబర్స్. ఇంకా జస్ట్ దీంట్లో నెంబర్స్ మాత్రం ఉన్నాయి, నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రా చేస్తున్నాను. BX అంటే బాక్సెస్, నెక్స్ట్
పీసీ అంటే పీసెస్. నెక్స్ట్ పీకే అంటే ప్యాక్స్. నెక్స్ట్ మనకి ఇంకా బీజీ అంటే బ్యాగ్స్. ఇట్లా చేసుకోవాలి మీరు. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంలో వస్తాయి. నెక్స్ట్ బీటీ అంటే బాటిల్స్. ఓకే, ఈ ప్రాబ్లంలో నెంబర్స్ ఒకటే ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు పీసెస్, ప్యాకెట్స్, బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్స్, ఎయిర్ డోప్స్, పెన్ డ్రైవ్స్ అని స్టాక్ గ్రూప్స్ ఉన్నాయి. స్టాక్ గ్రూప్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మొబైల్స్, నెక్స్ట్ ఎయిర్ డోప్స్, నెక్స్ట్ పెన్ డ్రైవ్స్. ఆ గ్రూప్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీస్ ఏం లేవు దీంట్లో, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. ఇప్పుడు స్టాక్ ఐటమ్. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది మనకి? వివో. చూడండి, మీరు చేసిన స్టాక్ గ్రూప్స్ వీడికి వచ్చేస్తాయి. ఓకే, సో వివో అనేది మొబైల్స్ గ్రూప్ కదా, మొబైల్స్ తీసుకోవాలి. యూనిట్స్ వచ్చేసి ఏమున్నాయి? ఎన్ఓఎస్ ఉన్నాయి. నెంబర్స్ సేవ్ చేయాలి. దీంట్లో ఆల్టర్నేటివ్ యూనిట్స్ అవసరం లేదు, అది నో పెట్టేద్దాం, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయకుండా. నెక్స్ట్ ఏముంది? నోకియా మొబైల్స్ నెంబర్స్. నెక్స్ట్ ఓపో. బోర్డ్ వచ్చేసి ఎయిర్ డోప్స్, యూనిట్స్ వచ్చేసి నెంబర్స్. జేబిఎల్, ఐస్. నెక్స్ట్ హెచ్పి, నెక్స్ట్ శాండిస్క్. శాండిస్క్ వచ్చేసి పెన్ డ్రైవ్స్, నెంబర్స్. నెక్స్ట్ సామ్సంగ్. ఈ విధంగా మీరు లెడ్జెస్ ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు వోచర్స్లోకి వచ్చి ఎంట్రీస్ పాస్ చేయాలి. సో ఫస్ట్ పర్చేజ్. సో ఫస్ట్ రిసిప్ట్ కదా, క్యాపిటల్ 15 lakhs. నెక్స్ట్ కాంట్రా, క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ 5 lakhs. నెక్స్ట్ పర్చేజెస్. చూడండి, ఫార్మాట్ మారిపోయింది. ఇంతకుముందు డెబిట్ క్రెడిట్ ఉంది, ఇప్పుడు ఏమొచ్చింది మనకు? ఫార్మాట్ అనేది మారిపోయింది. ఓకే, ఇలా మారుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, డన్. సో ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. లెడ్జెస్ ఇటుకు వస్తాయి. మన బిజినెస్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసింది? బాలు మొబైల్ స్టోర్ నుంచి పర్చేజ్ చేసింది. మీరు చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. జస్ట్ స్పేస్ ఇవ్వండి, ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వివో, సో క్వాంటిటీ 50, సో రేటు 15,000. తర్వాత నోకియా 50, 20,000. ఓపో 50, 25,000. నెక్స్ట్ బోట్. చూడండి, ఆ 9 ఐటమ్స్ ఒకే సప్లయర్ దగ్గర కొన్నాం. సపరేట్ వేరే వేరే దగ్గర కాదు, అన్నీ ఒకటే దగ్గరే కొన్నాం.
ఓకే, టోటల్గా 32,51,000 మనం బాలు మొబైల్ స్టోర్ దగ్గర మన బిజినెస్ పర్చేజ్ చేయడం జరిగింది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, అదే స్టాక్ని మార్కెట్లో సేల్స్ చేస్తున్నాం. సేల్స్ కమాల్ మొబైల్ స్టోర్. చూడండి, సేల్స్ కూడా ఫార్మాట్ మారిపోయింది. వివో 20,000, నోకియా 25,000, శాండిస్క్ 41,000, కోట్ 2,000, ABL 21,000. నెక్స్ట్ నాయిస్ 1200. టోటల్గా 12,50,000కు మనం సేల్స్ చేయడం జరిగింది కస్టమర్కి. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్. $22,000. Infotech Solutions. Cash paid to creators. Payment. Valu Mobile Stores. Next, cash received from Kamal. Receipt. Next, payment 26,000. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. మనం చేసింటన్ని చెక్ చేసుకోవాలంటే డే బుక్లో ఉంటుంది. ఒకవేళ మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఎస్కేప్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ మనకి 2,70,000. తర్వాత స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత F12 వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్ట్స్ అవుట్వర్డ్స్ ఎస్, ఇవి రెండు ఆప్షన్స్ వేసి పెట్టాలి. మనకు స్టాక్ సమ్మరీ చేస్తుంది. చూడండి, ఇన్వర్ట్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. తర్వాత 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఏవైతే క్లియర్ అయి ఉంటాయో ఆ యొక్క ఐటమ్స్ కనిపించవు, పెండింగ్ ఉండేటివి మాత్రమే షో చేస్తాయి. ఇలా టోటల్గా కింద మనకి 32,51,000 ఉంది. ఇక్కడ 12,50,000 ఉంది. 22,97,000 ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్. ఎస్కేప్. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే రిపోర్ట్స్ అన్నీ ఒకే చోట కనబడతాయి. పర్చేజ్, సేల్స్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడే కనబడతాయి అన్నమాట. ఎస్కేప్. నెక్స్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. రిపోర్ట్స్లోకి వెళ్తే అకౌంట్ బుక్స్లోకి వెళ్తే మనకు పర్చేజ్ రిజిస్టర్ ఏ మంత్లో ఏం జరిగింది అనేది లెఫ్ట్ సైడ్లో గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్స్, పేమెంట్ రిజిస్టర్స్, కాంట్రా రిజిస్టర్, ఈ విధంగా మనకు షో చేస్తుంది. ఓకే, టోటల్. తర్వాత బ్యాలెన్స్ షీట్. అదే క్లియర్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఇన్వెంటరీ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియర్, అర్థమైందా? కల్పన, సిరి, లక్ష్మి, రోస్లీ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇన్వెంటరీలో ఎలా చేయాలనేది క్లియర్? యా. నెక్స్ట్ 13th చూడండి, స్టార్ మెడికల్ ఏజెన్సీ. ఇది కూడా సేమ్ ఇప్పుడు ఎలా చేశారో అదే విధంగా చేయాలి.
దీంట్లో ఏంటంటే కేటగిరీస్ ఒకటి యాడ్ అవుతాయి. ఓకే, ప్రతి ప్రాబ్లంకి మెటీరియల్ బ్యాక్ సైడ్ ప్రొసీజర్ ఉంటుంది. మీ ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఆ ప్రొసీజర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఈ ప్రాబ్లం 13th ప్రాబ్లం సేమ్ అలాగే చేయాలి. జస్ట్ ఇక్కడ ఒకటి నేను చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో నేను చూపిస్తాను, మీరు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసి చేసుకోండి. ఇప్పుడు స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ? ఫస్ట్ అంటే మెడిసిన్స్, నెక్స్ట్ ఏమున్నాయి? జనరల్ ఐటమ్స్, జనరల్ ఐటమ్స్, తర్వాత ఎస్కేప్, తర్వాత స్టాక్ కేటగిరీ, పెయిన్ కిల్లర్స్, తర్వాత యాంటీబయాటిక్స్, తర్వాత సిరప్స్, తర్వాత సోప్స్, తర్వాత టూత్ పేస్ట్, తర్వాత షాంపూస్. ఈ విధంగా మనము కేటగిరీస్ అన్ని చేసుకోవాలి. దీంట్లో ఏమేమి ఉన్నాయి క్వాంటిటీ చూడండి. బిఎక్స్ అంటే బాక్సెస్, తర్వాత బీటీ అంటే బాటిల్స్, పీకే అంటే ప్యాక్స్, పీసీ అంటే పీసెస్. ఓకే, ఓకేనా? ఇది మీరు చూసుకోవాలి. ఆల్రెడీ నేను ఇచ్చాను కదా, మీరు మళ్ళీ కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు యూనిట్స్లోకి వెళ్ళి వాటన్నిటిని చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్తున్నా. ఫస్ట్ ఏముంది ఇక్కడ? నిమ్ స్లైడ్. గ్రూప్ ఏం తీసుకోవాలి? మెడిసిన్స్. ఈ అండర్కి యూనిట్స్కి మధ్యలో కేటగిరీ వస్తుంది. అది ఏం చేయాలంటే F2లోకి వెళ్ళి మనం యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్, యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఈ ఆప్షన్ వేసి పెట్టామంటే మనకు ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. ఇక్కడ వచ్చేసి కేటగిరీ వచ్చేసి పెయిన్ కిల్లర్ తీసుకోవాలి. యూనిట్స్ వచ్చేసి ఇక్కడ ఏంటి? బాక్సెస్. ఇట్లా అన్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓవరాల్ మెడిసిన్స్ కేటగిరీ పెయిన్ కిల్లర్స్, యూనిట్స్ బాక్సెస్ అన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఏముంది? అమోక్సీ. వచ్చేసి మెడిసిన్స్ కేటగిరీ ఏం తీసుకోవాలి? యాంటీబయాటిక్స్. యూనిట్స్ ఏమున్నాయి? బాక్సెస్. అలా ఏ కేటగిరీ కింద ఆ కేటగిరీ గ్రూప్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ సిరప్స్లో ఏముంది? జింటస్. ఇక్కడ వచ్చేసి మెడిసిన్స్ కేటగిరీ సిరప్స్ యూనిట్స్ బీటీ. ఇట్లా ఆఫ్. ఇక్కడ వచ్చేసి మెడిసిన్స్ కేటగిరీ సిరప్స్, యూనిట్స్ వచ్చేసి బాటిల్స్. నెక్స్ట్ ఏముంది? పియర్స్లో ఏం తీసుకోవాలి? ఇక్కడ జనరల్ ఐటమ్స్. కేటగిరీ ఏం తీసుకోవాలి? సోప్స్. యూనిట్స్ ఏం తీసుకోవాలి? బాక్సెస్. ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ సిబాకా. మీరు మిగతాటన్నీ చేయాలి, నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. జనరల్ ఐటమ్స్ కేటగిరీ టూత్ పేస్ట్, యూనిట్స్ వచ్చేసి ప్యాకెట్స్. అట్లా. నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్. సో ఇక్కడ అండర్ జనరల్ ఐటమ్స్. ఓకే, తర్వాత పీసెస్. ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు సన్ ట్రేడర్స్ దగ్గరనే ఈ మొత్తం 20 ఐటమ్స్ ఒకే పర్చేజ్లోనే మీరు ఎంటర్ చేయాలి. సపరేట్ తీసుకోవద్దు. మెడిసిన్ సపరేట్, జనరల్ ఐటమ్స్ తీసుకోకూడదు. అన్నీ ఒకే పర్చేజ్ కింద పర్చేజ్లో వరుసగా ఎంటర్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఇంకా సేల్స్ సపరేట్, లాస్ట్లో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ డైరెక్ట్గా మీరు పేమెంట్లోనే తీసుకోవాలి. వోచర్స్ పేమెంట్ చూడండి, డైరెక్ట్ ఆన్ ద స్పాట్ లెడ్జర్ని ఎలా క్రియేషన్ చేయాలో చూపిస్తాను. ఆల్ టు సీ. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000, మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ 25,000, ఆల్రెడీ ఉన్నట్టు ఓకే, లేంటి క్రియేట్ చేయాలి. ఆల్ టు సీ. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ ఆల్ టు సీ. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, indirect expenses, alt C. Food expenses, indirect expenses, fire insurance, direct expense 30,000. ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఇలామా ఈ విధంగా మీరు ఇన్వెంటరీలో 2 ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్, అర్థమైంది సార్. ఓకే, డన్ గైస్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. అవి 2 చేయండి, టుమారో వేరే ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? డన్.